హాయ్ గైస్, క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో చూపిస్తాను. నార్మల్గా అయితే మనకి 1.8% వరకు ఛార్జెస్ అయితే పడుతుంటాయి, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు యాప్ బట్టి. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో మీకు అందులో 50% అంటే 0.8 లేదా 0.7% మీకు ఛార్జెస్ పడతాయి. ఆ ఛార్జెస్ కూడా మీకు క్యాష్ బ్యాక్ కింద తిరిగి అయితే వచ్చేస్తాయి. సో ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీకు అవసరం లేకపోయినా ఫుల్ వీడియో అయితే చూడండి. సో మీ క్రెడిట్ కార్డ్ ఉండి ఫ్యూచర్లో ఎప్పుడైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు సో ఈ ప్రాసెస్ అయితే మీకు బాగా వర్క్ అవుతుంది. అండ్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చూసిన తర్వాత మాత్రమే ట్రై చేయండి. సో ముందుగా ఛానల్ ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానీ అప్డేట్స్ కానీ అవన్నీ మన టెలిగ్రామ్ మన వాట్సాప్ ఛానల్ వస్తున్నాయి, డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవుతున్నాను. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్కి యూజ్ అయ్యే యాప్ ఏంటంటే హౌసింగ్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లేస్టోర్లో మీకు ఈ యాప్ అయితే ఓపెన్ అవుతుంది, దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూపిస్తారు 1 by 1. సో మనకి వెల్కమ్ టు హౌసింగ్ అని చెప్పి హౌస్ సర్చ్, పే ఆన్ క్రెడిట్, పోస్ట్ యువర్ ప్రాపర్టీ అండ్ ఇన్స్టెంట్ లోన్స్ ఉంది. మనకి కావాల్సింది పే ఆన్ క్రెడిట్ ఆప్షన్, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఈ విధంగా సెలెక్ట్ ఏ కేటగిరీ అని చెప్పి కొన్ని లిస్ట్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా బిల్స్ మనం యొక్క క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో అండ్ ఇందులో మనకి బాగా యూస్ఫుల్ అయ్యేది, ఇప్పుడు మనకి తక్కువ ఫీజు ఉండేది ఎడ్యుకేషనల్ ఫీజ్, దాన్నే సెలెక్ట్ చేసుకోండి. ఎడ్యుకేషన్ ఫీజ్ సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్లో అమౌంట్ అయితే అడుగుతుంది. సో ఈ అమౌంట్ దగ్గర మీరు ఎంతైతే బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారో మీ యొక్క క్రెడిట్ కార్డ్ నుంచి ఆ అమౌంట్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత కింద కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఎవరికైతే మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేదా యూపీఐ ఐడి ఎంటర్ చేయండి. సో మీది కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరిదైనా ఇవ్వచ్చు. సో డీటెయిల్స్ ఇవ్వండి, యూపీఐ ఐడి ఇవ్వండి, తర్వాత కింద నేమ్ ఆటోమేటిక్గా చూపిస్తుంది, కన్ఫర్మ్ చేసుకోండి. లేదు అంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఆ తర్వాత దానికి ఒక ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్లో ఎడ్యుకేషన్ ఫీజు అని చెప్పి వస్తుంది. అక్కడ మీకు కింద ముందుగా నేమ్ అడుగుతారు, నేమ్ ఎంటర్ చేయండి. ఆ కింద మీకు పేయింగ్ ఎడ్యుకేషన్ ఫీజు అని చెప్పి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎవరికి ఏ అకౌంట్కి అవన్నీ డీటెయిల్స్ చూపిస్తుంది. ఎడిట్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. అండ్ కింద హ్యావ్ ఏ ఇన్వైట్ కోడ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కొత్త యూజర్స్, అప్పుడే మీకు డిస్కౌంట్ వస్తుంది మీరు ఫీజు ఏదైతుందో దాంట్లోంచి. డీల్ 21 పక్కన స్క్రీన్ మీద కూడా చూడండి. ఆ డీల్ 21 అనే ప్రోమో కోడ్ మీరు ఎంటర్ చేసిన తర్వాత అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత కింద మీరు పే మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత పేజ్లో మీకు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇప్పుడు ఏ క్రెడిట్ కార్డ్ నుంచి మీరు బ్యాంక్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో సో ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ చేసే అమౌంట్ వచ్చి 1000 రూపీస్ అండ్ ఇక్కడ కన్వీనియంట్ ఫీజు వచ్చి 17 రూపీస్ ఉంది. ఆ 17 కూడా మనకి ఏదైతే కోడ్ అప్లై చేసామో డీల్ 21 దాని ద్వారా మనకి 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే 8 రూపీస్ డిస్కౌంట్ వచ్చేస్తుంది. రిమైనింగ్ 9 రూపీస్ మనం పే చేస్తాం. ఆ 9 రూపీస్ కూడా మనకి తిరిగి క్యాష్ బ్యాక్ అనేది ఇచ్చేస్తారు. సో ఇప్పుడు మనకి ఏదైతే 1000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తాం బ్యాంక్ అకౌంట్కి, ఆ 1000 కూడా అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అండ్ మనం ఏదైతే ఫీజు ఉందో 9 రూపీస్ అది క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇలా మనకి ఎటువంటి ఛార్జెస్ అయితే లేకుండా డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్కి అయితే చేసుకోవచ్చు. అండ్ ఏదైతే క్యాష్ బ్యాక్ వచ్చిందో దాన్ని మళ్ళీ మీరు నెక్స్ట్ టైం ఇలా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు డిస్కౌంట్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పే నో మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత నాకు పేమెంట్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. మీ క్రెడిట్ కార్డ్ బట్టి పోర్టల్ ఉంటుంది. సో అక్కడ మీరు ఓటీపీ ద్వారా కంప్లీట్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఈ విధంగా ట్రాన్సాక్షన్ స్టాటస్ అని ఉంది. సో ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్ టు బెనిఫిషియరీ అకౌంట్ అని చెప్పి టైం చూపిస్తుంది. సో ఇందులో ఏంటంటే మనకి ఒకేసారి అవ్వదు పేమెంట్ అనేది. సో మీరు ట్రాన్స్ఫర్ చేశారు, అది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వెళ్ళడానికి 1 డే పట్టచ్చు, 2 డేస్ పట్టచ్చు, 3 డేస్ కూడా పట్టచ్చు. కొన్నిసార్లు ఇన్స్టెంట్గా అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ బట్టి ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ అనేవి తొందరగా యాక్సెప్ట్ చేస్తుంటాయి, కొన్ని బ్యాంక్స్ అనేవి టైం పడుతుంటాయి. అండ్ మనకి ఏంటంటే కొన్ని సెలవులు ఉంటాయి, అంటే సండే ఉండదు, బ్యాంక్ హాలిడే ఉంటుంది, కొన్నిసార్లు సాటర్డే హాలిడే ఉంటుంది. ఇలా ఏవైతే హాలిడేస్ ఉంటాయో ఆ టైంలో మనకి ఇంకా టైం పడుతుంది. వర్కింగ్ డేస్ ఉన్నప్పుడే బ్యాంక్కి ఈ అమౌంట్ అనేది బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఏ ఫ్రైడే రోజున బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు ఈ ఆప్షన్ ద్వారా, ఈ యాప్ నుంచి. సో మనకి సాటర్డే సండే బ్యాంక్ హాలిడే ఉంటే కనుక మీకు ఈ అమౌంట్ అనేది మండే కానీ ట్యూస్డే కానీ క్రెడిట్ అవుతుంది. సో ఇలా వర్క్ అవుతుంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలామంది మాకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు అంటున్నారు, టైం పడుతుంది, కొన్నిసార్లు ఫాస్ట్గా అవుతుంది, కొన్నిసార్లు లేట్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో స్టేటస్ అయితే చూసుకోండి, టైం ఎంత ఇచ్చారు ఇవన్నీ కూడా. సో తర్వాత మీకు యాప్లోనే మీకు హోమ్ పేజ్లోకి అయితే వెళ్తారు. అక్కడ మీకు పైన వాలెట్ ఆప్షన్ ఉంటుంది. మీకు ఏదైనా క్యాష్ బ్యాక్ వస్తే కనుక మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆ క్యాష్ బ్యాక్ అక్కడ యాడ్ అవుతుంది. అండ్ మీరు చేసిన రీసెంట్ పేమెంట్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ ఏదవుతుందో దాన్ని మీరు మళ్ళీ నెక్స్ట్ టైం ఈ యొక్క ఆప్షన్ ద్వారా మీరు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దాన్ని మీరు ఫీజులోంచి కట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ యొక్క క్రెడిట్ కార్డ్ అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్కి అయితే చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఛార్జెస్. సో మీకు ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్రోమో కోడ్ ఏమైనా చేంజ్ అయినా కూడా మీకు డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను, అవి చూసి మీరు అయితే ఫాలో అవ్వచ్చు.
సో మరిన్ని అప్డేట్స్ అండ్ ఆఫర్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.